హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం తిరుపతిలో లాంచ్ అయిన బ్లూ ల్యాండ్కి అయితే వెళ్తున్నాం. సో అదొక అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. ఇది కొత్తగా లాంచ్ చేశారు తిరుపతిలో. సో అక్కడికైతే వెళ్తున్నాం. బ్లూ ల్యాండ్ అడ్రస్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఫైనల్గా మేము బ్లూ ల్యాండ్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇంకా మేము షార్ట్స్ వేసుకొని లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ చాలా కార్లలో వచ్చేసారనమాట. చాలా క్రౌడ్ అయితే ఉంది లోపల. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ బిల్లింగ్ పేమెంట్లో ఒక్కొక్కరికి మనకి 700 రూపీస్ పే చేయాలి. 100 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట. సో ఇక్కడ మనకి బిల్లింగ్ ఇచ్చేసారు. మనం టికెట్స్ కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమంతా 5 మెంబర్స్ వచ్చామన్నమాట. సో 5 మెంబర్స్కి 3500 అయితే ఉంది. సో వచ్చి రాగానే మనకి రైడ్స్ మీద కనబడింది కాబట్టి వెంటనే రైడ్స్ ఎక్కేసాను. సో ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. మీరు జాయిన్ అవ్వండి అంటే నేను ఒకరిని జాయిన్ అయ్యాను అనమాట. వాళ్ళలో ఈ 4 మెంబర్స్ రైడ్ అనమాట. సో రైడ్స్ ఏవేవి ఉన్నాయో కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. రైడ్స్ చేస్తున్నప్పుడు మేము చేసిన అలా ఇలా కాదనమాట. ఇక్కడ మొత్తం మనకి 9 రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. 9+ రైడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఎంతసేపు అయినా మనం ఇక్కడ ఉండొచ్చు. ఎండింగ్ టైం వచ్చేసరికి 6 o'clock అనమాట. సో మనకి స్టార్టింగ్ టైం 11-11:30 అలా ఉంటుంది. సో ఇంకా మనకి సేమ్ ఇవే రైడ్స్ పిల్లలకు కూడా అటు సైడ్ ఉంటాయి అనమాట. ఓన్లీ అది కిడ్స్కి, అవి డిస్టెన్స్ తక్కువ ఉంటాయి. పైకి కిందకి తిరగడానికే సరిపోయింది మాకు టైం అంతా. ఇది ఇంకొక రైడ్, ఇది 4 మెంబర్స్ రైడ్ అనమాట. ఇది కూడా చాలా క్రేజీగా ఉంది. సో ఇక్కడ చూసినది మీరు 4th ఫ్లోర్లో మనకి 2 రైడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ 2 రైడ్స్ చేయడానికి ఇక్కడ వచ్చాం. సో ఈ రైడ్ అయితే నేను కెమెరా అలో లేదా కాబట్టి నేను చేయలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదా, వాళ్ళని షూట్ చేస్తాను. సో ఇతనైతే ఆల్మోస్ట్ పడిపోతుండే. సో రైడ్స్ దగ్గర క్రౌడ్ ఉందని చెప్పేసి ఇక్కడ గేట్ వేసేసారు. ఒక 10 secondsలో అలా వదిలేస్తారనమాట. ఇక్కడ ఉన్న రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఒక స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాం అనమాట. స్విమ్మింగ్ పూల్లో మనకి ఒక ఫుల్ మ్యూజిక్ పెట్టేసి కొంచెం ఫుల్ ఆన్ వైబ్ ఉంది. ఆ మ్యూజిక్కి, ఆ వాటర్ ఫ్లోట్కి, అలాగే ఆ మ్యూజిక్ బీట్కి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఇంకా మన ఫ్రెండ్స్తో వస్తే కనుక వేరే లెవెల్ ఎంజాయ్ చేయవచ్చు. సో ఇక్కడ కనబడే కిడ్స్ అనమాట. వాటర్ కొంచెం తక్కువ కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. పర్టికులర్ టైంలో మ్యూజిక్ అనేది ఆగిపోతుంది. ఆ బోర్ ఫీల్ పోవడానికి ఇక్కడ మనకి రెయిన్ డాన్స్ అనేది ఉంది. సో రెయిన్ డాన్స్ తీసుకొని ఫుల్ స్పీకర్స్ ఆన్, మొత్తం వైపు ఉంటుంది. లైట్స్లో వాటర్ అన్ని మొత్తం ఉంటుంది. సో వేరే లెవెల్ ఉంటుంది.
వీడియో ఎలా అనిపించిందో